సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచినట్లయితే దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమందు యొక్క ఆరాధన మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహా ఉన్నతమైనటువంటి కృపలో, మీ యొక్క ప్రేమలో, మీ బిడలమైనటువంటి మమ్మలను ప్రభువా సజీవుల లెక్కలో ఉంచి ఆయన కాచి కాపాడి సంరక్షించి మా జీవితంలోనూ మా యొక్క కుటుంబాలలోనూ ప్రతి ఒక్క అవసరతను తీరుస్తూ నాయన ఈ యొక్క పరిశుద్ధ దినమందు మీ సన్నిధిలోనికి మమ్మలను తోడుకొని వచ్చిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నీ నామము ప్రభువా ఈ లోకములో ఘనపరచబడుతున్నటువంటి నామముగా అన్ని నామముల కన్నా ఉన్నతమైనటువంటి పైనామముగా ప్రభా హెచ్చించబడినటువంటి క్రమంలో మీ నామమునైనా మేము ఘనపరచడానికి మీరు అనుగ్రహిస్తున్నటువంటి కృపను బట్టి ప్రభా మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినమును చూడలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఈ దినమందునైనా మీ సన్నిధానంలోనికి ప్రవేశించలేనటువంటి వారు కూడా ఎంతోమంది ఉన్నారు. కానీ నీ బిడలైనటువంటి వారిని ప్రభా మీరు ఏర్పాటు చేసుకొని మీ సన్నిధిలోనికి నడిపించుకొని ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించేటువంటి ఆ యొక్క కృపను, ఆ యొక్క ధన్యతను ప్రభా నీ బిడలకు మీరు అనుగ్రహిస్తున్న విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నారు. ఈ పరిశుద్ధ దినమందునైనా ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ సంఘాలలో ఆరాధనలు జరుగుతున్నటువంటి సమయంలో ప్రతి ఆరాధనలో కూడా నాయన మీ పరిశుద్ధాత్మని యొక్క ప్రసన్నతను మెండుగా అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. మా సంఘంలో జరుగుతున్నటువంటి ఆరాధనలో ప్రభా మీ సన్నిధిని తోడుగా ఉంచండి. పాటలు పాడుతున్నటువంటి సమయంలో నాయన నీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. ఆశగున్నటువంటి ప్రాణమును తృప్తిపరిచే దేవుడు మీరే కాబట్టి నాయన ఈ పరిశుద్ధ దినమందు శ్రేష్టమైనటువంటి జీవపు స్వరాన్ని నీ బిడలకు మెండుగా మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నారు. నీ పాదాల చెంతకు వచ్చిన వారిని దీవించండి ప్రభా. ఇంక రావలసినటువంటి వారిని త్వరగా మీ సన్నిధిలోనికి నడిపించి ఆరాధనంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్నటువంటి దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగము పాత నిబంధన గ్రంథము నుంచి దినవృత్తాంతములు 2వ గ్రంథము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు లేఖన భాగాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము మొదటి 7 వచనాలు మన మధ్యలో ఉన్నటువంటి జెసికా గ్లోరీ ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్య భాగమును చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి పరిశుద్ధ దినంగా ఏర్పాటు చేయబడిన లేఖన భాగము 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము మొదటి నుంచి 7 వరకు చదువుకుందాం. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఇలాగూ ప్రకటించెను. ఆసా, యూదావారలారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల
ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగుదురు. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. నిజమైన దేవుడు ఉపదేశము చేత యాజకులైనను ధర్మశాస్త్రము అయినను చాలా దినములు ఇజ్రాయేలీయులకు లేకుండా పోవును. తమ శ్రమయందు వారు ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెదకినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోని గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాటలను చక్కబెట్టుకొనుటకై తిరుగువారిని సమాధానము లేకుండెను. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచెను గనుక జనమును పట్టణమును పాడు చేసెను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యములు సఫలమగును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించిన కుమారి జెసికా గ్లోరీని దేవుడు దీవించునుగాక. ఈ సమయంలో సంఘమంతయు కూడా లేచి నిలబడి ఉండగా నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగము కీర్తనల గ్రంథం నుంచి 96వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు స్టాన్లీ జోన్స్ గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగములో నడిపించవలసినదిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 96వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 96 ఉత్తర ప్రత్యుత్తరగా చదువుకుందాం. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకారములను ప్రచురించుడి. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంచెను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరిని వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశమును సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి. పరిశుద్ధాలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. ఫలమును దాని యందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక, వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక. అందరము కలిసి, భూజనులకు తీర్పు తీర్చుటకే యెహోవా వేంచేయుచున్నాడు, న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. మనమందరము కూడా ఆ రీతిలోనే నిలువబడి ప్రభువుని స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. మనం ఆరాధించేటువంటి ప్రభువారు ఆత్మస్వరూపులై ఉన్నారు కాబట్టి ఆయన ఆరాధించే వారందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని సెలవీయబడిన రీతిలో బుక్లెట్లో నుంచి నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్య అనేటువంటి ఆ పాట పాడుతూ మనం ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. బుక్లెట్లో మరి ఈ పాట ఉంటుంది చూడండి, 4వ నెంబర్ పాట నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఆ పాటతో మనం ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా క్వైర్ వారిని అనుసరించండి, చప్పట్లు కొట్టండి, స్వరములను విప్పి చక్కగా మీ హృదయ లోతుల్లో నుండి ప్రభుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి. నీవుంటే నాకు చాలు యేసయ్యా.
నీ వెంట నేను ఉంటాను యేసయ్యా. ప్రైజ్ లార్డ్. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఈ లోకములో మన జీవితాలలో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభు మనకు తోడై తెచ్చారు. అవన్నీ మన జీవితంలోని తొలగించబడతాయి. మన జీవితాలకు నెమ్మదిని అనుగ్రహిస్తున్నటువంటి ప్రభుని మనం స్తుతిద్దాం, ఆయన నామాన్ని గణపరుద్దాం, దేవుని కీర్తించండి ప్రియులారా. ఎన్ని బాధలున్నా, ఇబ్బందులున్నా ఎన్ని బాధలు నను ఏ పగులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. అవునయ్యా, నువ్వు నాకు తెచ్చావు. ఎన్ని బాధలు నను ఏ పందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకున్నావా పగిలిన కడలి పాలైన కుటుంబ జీవితాలలో, ఉద్యోగపరమైనటువంటి జీవితాలలో, వ్యక్తిగతమైనటువంటి జీవితాలలో ఎటువంటి ఆటుపోట్లు ఎదురైనప్పటికీ, ఎటువంటి భయంకరమైనటువంటి శ్రమలు, శోధనలు వచ్చినప్పటికీ వాటి నుండి విడిపించగలిగిన, వాటి నుండి తప్పించగలిగినటువంటి ప్రభుని స్తుతిద్దాం, ఆయన నామాన్ని కనపరుద్దాం. బ్రతుకునావా పగిలిన కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన. ఆశలను గారిపోయిన నువ్వు నాకు తెచ్చావు. బ్రతుకునావా పగిలిన కడలి పాలైనను,
వెలువనగారినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను తానేసయ్యా. ఈ లోకములో మనము సంపాదించుకున్నటువంటి సంపాదన మనకు దూరం అయిపోయినప్పటికీ కూడా, ఈ లోకములో మనం అనాథులుగా మిగిలిపోయినప్పటికీ కూడా మన ప్రభు మనతో ఉంటే చాలు. సమస్తము మనతో ఉన్నట్లే, ఆశీర్వాదములను అనుగ్రహించే దేవుడు మనతో ఉంటే చాలు. సకల సంపదలు, సకల ఐశ్వర్యములు మనతో ఉన్నట్లే ఆ ప్రభు నామాన్ని కనపరుద్దాం. దేవుని చేత దీవించబడదాం, దేవుని చేత ఆశీర్వదించబడదాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించండి, ఆయన్ని ఆరాధించండి. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన ప్రభువా, నువ్వు నాకుంటే చాలయ్యా, నువ్వు నాతో ఉంటే చాలయ్యా. ఆయన స్తుతిద్దాం. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అయ్యా, నువ్వు నాకు తోడుంటే చాలు. ఈ లోకంలో నాకు అసాధ్యమైనటువంటి కార్యమే లేదు. సమస్తము సాధించగలిగినటువంటి కృప నీవు నాకు అనుగ్రహిస్తే చాలయ్యా. నీ కృప నాకు చాలయ్యా, నీ తోడు నాకు చాలయ్యా. నీవు నాతో ఉంటే చాలయ్యా. ఈ లోకంలో నీ కుమారునిగా, నీ కుమార్తెగా జీవించగలిగినటువంటి కృప నాకు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. పడండి, అందరూ కూడా మీ స్వరములు ఎత్తి కోయిరవాన్ని అనుసరించి సంతోషంగా ఆనందంగా ప్రభువును స్తుతించండి. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేమియో ఆదిల సమానము. అవునయ్యా, నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేమియో కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను
ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. కాబట్టి మనము ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడినట్లు మనం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో నిలిచినటువంటి వారులారా, ప్రభు మనతో మాట్లాడినట్లు ప్రార్థన చేయండి. ప్రభు మనతో మాట్లాడితే మనము జీవము కలిగినటువంటి వారమే. ప్రభు మనతో మాట్లాడకపోతే మనము మృతులలో సమానమైనటువంటి వారము. ప్రభు మనతో మాట్లాడినట్లు మనమందరము కూడా ప్రార్థన చేసుకుందాం. నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కొనియాడబడుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. నీవు నరమాత్రుని జ్ఞాపకం చేసుకున్నటకు ఆ నరుడు ఏ పాటి వాడిని నాయన లేఖనాల్లో సెలవిస్తూ ఉన్నారు. నరులేక జీవితాలు ఈ లోకములో నాయన ఎన్నికలైనటువంటి జీవితాలు, అవి దుమ్ముతోనూ ధూళితోనూ సమానమైనటువంటి జీవితాలు, ఆవిరి వంటి జీవితాలు, రెప్పపాటులో కనుమరుగైపోతున్నటువంటి మానవ జీవితాన్ని నాయన మీరు ప్రేమించి మరణమైపోతున్నటువంటి వారిని ప్రభా మీ కృపను వెల్లడపరిచి నిత్య జీవానికి పాత్రులుగా మార్చిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. అయ్యా, ఆశగున్నటువంటి ప్రాణాన్ని తృప్తిపరుస్తానని వాగ్దానం చేసి ఉన్నారు. మీ సన్నిధిలో మీ సముఖములో మీ బిడలమైనటువంటి మా హృదయములన్నీ కూడా శ్రేష్టమైనటువంటి జీవపు స్వరము కొరకునైనా ఆశపడుతున్నటువంటి సమయంలో మా హృదయాలకు అవసరమైనటువంటి జీవపు వాక్యాన్ని మెండుగా మీరు అనుగ్రహించండి. మీ సన్నిధిలోనికి వచ్చిన వారిని దీవించండి ప్రభా. ఇక రావలసినటువంటి వారిని త్వరగా మీ పాదాల చెంతకు నడిపించి ఈ ఆరాధనంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి సంగమంతియు కూడా కూర్చోవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రభు నందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామములు అందరికీ ప్రత్యేకంగా మరి ఒక పర్యాయము హృదయపూర్వకమైనటువంటి వందనములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ జూన్ మాసంలో ఈ చివరి పరిశుద్ధ దినారాధనలో మనము దేవుని సముఖములోనికి చేరి జీవాధిపతి అయినటువంటి దేవుని నామాన్ని గొప్ప చేయటానికి, ఆయన వాక్యము చేత మన యొక్క జీవితాలను సరైనటువంటి మార్గంలోనికి నడిపించుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఆశగున్నటువంటి ప్రాణాన్ని తృప్తిపరుస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు, వాతావరణము కాస్త అనుకూలత లేకపోయినప్పటికీ కూడా దేవుని వాక్యము పట్ల, దేవుని సన్నిధిలో ఆయన స్తుతించాలని ఆశపడినటువంటి హృదయాలను మరి ఆయన పాదాల చెంతకి నడిపించుకున్న విధానమును బట్టి నేను మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. పిల్లల, ప్రాముఖ్యంగా ఈ యొక్క పరిశుద్ధ దినమందు మానవుని యొక్క జీవితంలో బలహీనతలు అనేటువంటివి అనేకమైనటువంటివి కనపడుతూ ఉంటాయి. ఈరోజు బలహీనులు కాక బలపరచబడుడి అనేటువంటి ఒక అంశాన్ని నేను మీ ఎదుటికి తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. బలహీనత, ఇది సర్వసాధారణమైనటువంటి పదము, మనందరము బాగా ఎరిగినటువంటి పదము.
అది శారీరకపరమైన బలహీనత కావచ్చు, మానసికపరమైనటువంటి బలహీనత కావచ్చు. ప్రతి వ్యక్తి కూడా కొన్ని బలహీనతలకి గురవుతూ ఉంటాడు. ఆ బలహీనతలు అనేటువంటి మాటను మనం గమనించగలిగితే లోకంలో చాలామంది పెద్దవారు పలుకుతున్నటువంటి మాటలు గమనించగలిగితే ఎవరైనా కానీ కొందరు వ్యక్తుల యొక్క జీవితాలను ఈ లోకంలో మనం గమనించేటువంటి క్రమంలో ప్రియులారా చాలామంది అంటూ ఉంటారు, ఇతడు చాలా మంచివాడండి, ఇతడు చాలా భయభక్తులు కలిగినటువంటి వాడండి, ఇతడు సరైనటువంటి మార్గంలో నడవటానికి ఆశపడుతూ ఉంటాడండి, కానీ ఇతనిలో ఉన్నటువంటి ఒక లోపము ఒకటి ఉంది అనే మాట గుర్తు చేస్తూ ఉంటారు. అంటే ఏదో ఒక లోపాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. లోకంలో చాలామంది మంచివారు కనపడుతూ ఉంటారు, చాలామంది సరైనటువంటి మార్గంలో ముందుకు కొనసాగుతూ ఉంటారు. మనందరికీ తెలుసు, ప్రకటన గ్రంథంలో 7 సంఘములకు దేవుడు 7 ఆత్మలు కలిగినటువంటి దేవుడు సంఘములకు రాస్తున్నటువంటి మాటల్లో సంఘాన్ని మెచ్చుకుంటూ ఉన్నాడు, సంఘమును మెచ్చుకుంటూ ఉన్నాడు. కానీ ఆ సంఘములు ఏదో ఒక లోపాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు, ఆ సంఘములో ఉన్నటువంటి ఏదో ఒక బలహీనతను గుర్తు చేస్తూ ఉన్నాడు కదా. మనందరికీ తెలుసుగా ప్రకటన గ్రంథము 7 సంఘాలను మనం గమనించగలుగుతూ ఉన్నాము. అంటే నీవు జీవించుచున్నావన్న పేరైతే నీకుంది, కానీ మృతుడవే అనేటువంటి మాట కదా. ఒక్కొక్క సంఘములో మనం గమనించగలిగి నీ క్రియలను నేను ఎరుగుదును అనేటువంటి మాట. కానీ లోకములో మనం గమనించగలిగితే లోకానుసారమైనటువంటి జీవితంలో కానీ, కుటుంబ సంబంధమైనటువంటి జీవితంలో కానీ, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో కానీ, ఈ లోకములో మనము జీవించేటువంటి జీవితాలలో మనకు అనేకమైనటువంటి బలహీనతలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని అధిగమించాలి, వాటిని దాటుకోవాలి, వాటిని దాటి ముందుకు వెళ్ళవలసినటువంటి మాటలు, అనేకమైనటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథములో దేవుడు తన బిడ్డలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. బలహీనతను జయించాలి అంటే మనం ఎన్నడూ కూడా బలహీనులు కాకూడదు అనేటువంటి మాట కదా. ఈ మాట చాలా చక్కగా ఉంటుంది. ఈరోజు మనము జయించాలి అంటే, ఈరోజు మనము బలమైనటువంటి వారుగా నిలబడాలి అంటే, మనము ధైర్యం కలిగినటువంటి వారుగా నిలబడాలి అంటే, మనం ఉన్నతమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి వారుగా నిలబడాలి అంటే, మనము విశ్వవిజేతలుగా దేవుని బిడ్డలుగా దేవుని ఎదుట నిలబడాలి అంటే, మనలో ఉన్నటువంటి లేదా మన ఎదుట ఉన్నటువంటి బలహీనతలను అధిగమించగలిగినటువంటి స్థితిలోనికి మనం రాగలిగినట్లయితేనే మనము దేవుని ఎదుట నిలబడగలుగుతాము అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈరోజు నేడు దినాల్లో ఉన్నటువంటి మాటలు నేను సింపుల్గా గుర్తు చేయాలి అంటే, పిల్లలు కష్టపడుతూ ఉంటారు, బాగా చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారు 365 రోజులు అంటే వారు కాలేజీకి వెళ్ళేటువంటి సమయంలో కానీ, స్కూల్కి వెళ్ళేటువంటి సమయంలో కానీ, బిడ్డలు వారి యొక్క స్కూల్లో కానీ, కాలేజీలో కానీ వారి యొక్క చదువు అంతటిలో కూడా ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. కానీ వారు చదువుకున్నటువంటి దాన్ని అంతటినీ కూడా పరీక్షా సమయంలోనికి వచ్చేటువంటి సమయంలో వారు ఏదైతే పొందుకున్నారో, అంటే వారు ఏదైతే నేర్చుకున్నారో, వారు ఏ జ్ఞానం అయితే సంపాదించుకున్నారో ఆ జ్ఞానమును మరి ప్రదర్శించుకునేటువంటి సమయము ఆసన్నమయ్యేటువంటి సమయంలో పిల్లరా వారిని వెంటాడేటువంటిది ఏమిటంటే ఒక రకమైనటువంటి భయము అనేటువంటి బలహీనతను చదువుకునేటువంటి బిడ్డలు జయించగలిగినట్లయితే వారు ఉన్నతమైనటువంటి భవిష్యత్తును పొందుకోగలుగుతూ ఉంటారు. లేదా ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి ఒక యవనస్తుని యొక్క జీవితాన్ని చూద్దాం. బాగా చదువుకున్నాడు, ఒక ఇంటర్వ్యూకి కాల్ లెటర్ వచ్చింది, మరి అక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటువంటి క్రమంలో ఎదుటిన్నటువంటి అధికారులు కనపడుతూ ఉంటారు, ప్రశ్నించేటువంటి అధికారులు కనపడుతూ ఉంటారు, అతని యొక్క జ్ఞానమును పరిశోధించేటువంటి అధికారులు కనపడుతూ ఉంటారు. వారు ప్రశ్నలు వేస్తున్నటువంటి క్రమంలో ప్రశ్నలకు సరైనటువంటి సమాధానం ఇవ్వగలిగినటువంటి జ్ఞానము తనలో ఉన్నప్పటికీ కూడా, ఆ జ్ఞానము తనలో ఉన్నప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి భయముతో కూడినటువంటి బలహీనతను అతడు అధిగమించలేనటువంటి క్రమంలో పిల్లరా అక్కడ దాకా వెళ్ళి వెనుదిరిగి వస్తాడు, ఓటమును చూస్తాడు, దాన్ని పొందుకోలేనటువంటి స్థితిలో కనపడుతూ ఉన్నాడు. ఈరోజు ఎందుకు ఈ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఇదే. మీరు ఎన్నడూ కూడా బలహీనులు కావద్దు. లోకములటువంటి పరిస్థితులను బట్టి కానీ,
కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి కానీ, శారీరక సంబంధమైనటువంటి ఇబ్బందులను బట్టి కానీ, మీ జీవితాలలో ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పటికీ కూడా వాటిని బట్టి మీరు ఎన్నడూ కూడా నిరాశకి, నిస్పృహకి గురయ్యి బలహీనులుగా మారిపోవద్దు. కానీ మీ ఎదుట ఎంత పెద్ద కొండంత సమస్య ఉన్నప్పటికీ కూడా నీలో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయనను బట్టి బలము పొందుకొని మీరు సంపూర్ణంగా ఆ విజయం వైపు ముందుకు కొనసాగమని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చాలామంది భక్తులకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు క్లుప్తంగా కొందరి జీవితాలను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను దేవుని యొక్క వాక్యములో నుంచి. ప్రియులారా, మనం చదువుకునేటువంటి వాక్యము 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయంలో మొదటి 7 వచనాల్లో ఉన్నటువంటి మాటలు మనం గమనించగలిగితే, 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 15వ అధ్యాయము ఈ 2 అధ్యాయాలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయాలు. యూదులను పరిపాలించినటువంటి రాజు అయినటువంటి ఆసా యొక్క జీవితాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని అందులో భయభక్తులు కలిగినటువంటి వాడు. క్లుప్తంగా ఈ యొక్క వాక్యాన్ని నేను మీకు తెలియపరుస్తాను. యూదులకు రాజుగా ఉన్నటువంటి వాడు ఆసా. అతడు దేవుని అందులో భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి వాడు, దేవుని దృష్టికి నీతిమంతుడిగా తన జీవితాన్ని కనపరుచుకోవడానికి దేవునికి అనుకూలమైనటువంటి రీతిలో తన యొక్క జీవితాన్ని మార్చుకుంటూ ఉన్నాడు. లోకంలో జీవిస్తున్నటువంటి జీవితాల్లో దేవునికి అనుకూలంగా అతడు ఉండటానికి తన యొక్క మార్గము, తన యొక్క నడవడిక అంతా కూడా దేవునికి అనుకూలంగా మరల్చుకున్నట్లుగా 14వ అధ్యాయము 2వ వచనంలో మనకు తెలియపరచబడుతూ ఉంది. ఆ 14వ అధ్యాయంలోనే మనం గమనించగలిగితే 3వ వచనం నుండి నేను క్లుప్తంగా జ్ఞాపకం చేస్తానమ్మా. ఈరోజు దేవుని యొక్క వాక్యమును కొంచెం త్వరగా నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే విజయవాడ బాప్టిస్ట్ సంఘంలో మరి అక్కడ కొన్ని ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. దానికి ఆఫీసర్గా నేను ఉన్నాను కాబట్టి సాధ్యమైనంత వరకు 12 గంటలకి ముగించుకొని వెళ్ళాలనేటువంటి ఆలోచనలో నేను ఉన్నాను. కాబట్టి నేను త్వరగా క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ 14వ అధ్యాయము 15వ అధ్యాయాన్ని ఈ 2 అధ్యాయాలు మనం గమనించగలిగితే, పరిపాలన చేయుచున్నటువంటి రాజు తన యొక్క జీవితంలో విజయాన్ని పొందుకోవాలి అంటే దానికి మూలమైనటువంటి కారణం ఏమిటి అని కనుగొన్నాడు. పిల్లరా, ఏ వ్యక్తి అయినా కానీ సమాజంలో ఒక గొప్పవాడిగా ఉండాలి అన్నా, అతడు తన పనిలో విజయమును సాధించాలి అన్నా, దానికి ప్రధానమైనటువంటి మూలమైనటువంటి కారణం ఏమిటో కనుగొనాలి. ఇక్కడ యూదులను పరిపాలించినటువంటి రాజు అయినటువంటి ఆసా యూదులను 41 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ 41 సంవత్సరాల పరిపాలన కాలంలో ఇతడు దేవుని యొక్క సముఖంలో దేవుని దృష్టికి అనుకూలంగా నడవటానికి ఇష్టపడినటువంటి సందర్భాన్ని ఈ యొక్క అధ్యాయంలో మనకు తెలియపరుస్తూ, పిల్లల చూడండి ఒక మాట, ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడే. చాలా మా పిల్లరా, చాలు చాలు చూడండి, ఆ యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. దేవుని దృష్టికి అనుకూలంగాను మరి యథార్థముగాను నడిచిన వాడై అనేటువంటి మాట. ఈరోజు ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనము మన యొక్క జీవితాల్లో గొప్పవారిగా మనం ఉండాలని ఆశపడటం తప్పు కాదు. కానీ మనము గొప్పగా ఉండాలి అంటే మనము నడవలసినటువంటి మార్గంలో మన జీవితాన్ని నడిపించుకోవాలి. ఇక్కడ రాజు దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాడు, దేవుని మార్గంలో నడిచాడు. రెండోది మనం గమనించగలిగితే 3వ వచనము, 4వ వచనము, 5వ వచనములో దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటిని తీసివేస్తూ ఉన్నాడు. అన్య దేవతలకు సంబంధించినటువంటి విగ్రహాలు నిలబెట్టబడినటువంటి క్రమంలో ఆ విగ్రహాలన్నింటినీ కూడా పడద్రోస్తూ ఉన్నాడు. లోకములో ఉన్నటువంటి పాపానికి చెందినటువంటి ఆ యొక్క పాప సంబంధమైనటువంటి సమస్తాన్ని కూడా తీసివేసి దేవుని నామాన్ని గొప్ప చేయడానికి ఉన్నతమైనటువంటి స్థలముల మీద బలిపీఠములను కట్టించి దేవుని నామాన్ని గొప్ప చేస్తూ ఉన్నట్లుగా యూదారాజు అనేటువంటి ఆసా గురించి ఈ వాక్యములో కనపడుతూ ఉంది. ఒకటి, తాను దేవుని మార్గములో నడిచాడు. రెండోది, దేవునికి వ్యతిరేకమైనటువంటి విగ్రహాలన్నింటినీ కూడా పడద్రోసి దేవునికి బలిపీఠములను కట్టి అక్కడ దేవుణ్ణి పూజించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి ప్రజలను పిలిపించి ఆ ప్రజలను కూడా దేవుని మార్గంలోనికి నడిపించినట్లుగా ఈ యొక్క 5వ వచనము 6వ వచనంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఒకటి, తాను నడుస్తూ ఉన్నాడు. రెండోది, ప్రజలు నడిపిస్తూ ఉన్నాడు.
మూడోది ఇంకొక మాట మనం గమనించగలిగితే యూదారాజు అనేటువంటి ఆసా యొక్క జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనించగలిగితే ప్రజలకు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా 7వ వచనాన్ని చూడొచ్చు. మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మదిని కలగచేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములు కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. పిల్లలు గమనించండి, వాక్యములో గుర్తు చేస్తున్నటువంటి మాట ఏమిటంటే దేవుడు మనకు నెమ్మదినిచ్చి ఉన్నాడు. కారణం ఏమిటంటే మనము దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నాము. ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుని సన్నిధిలో మనము సంచరించడానికి ఇష్టపడ్డాము కాబట్టి దేవుడు మనకు నెమ్మదినిచ్చి ఉన్నాడు. దేవుడు మనకు సమాధానమును కలిగించుచున్నాడు. పిల్లల ఈ లోకములో మనము తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏమిటంటే, సత్యం ఏమిటంటే, మనము సంతోషాన్ని కోరుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. మనము ఆనందాన్ని కలిగి జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాం. మనము సమాధానము కొరకైనటువంటి అన్వేషణ కలిగినటువంటి వారమై ఉంటాము. కానీ నిజంగా కుటుంబంలో కానీ, మనసులో కానీ, హృదయంలో కానీ సంతోషము, సమాధానము, ఆనందము ఇవన్నీ కూడా మనకు దొరికేటువంటి స్థలం ఏదైనా ఉన్నదా అంటే నేనంచాను కదా, అది దేవుని సన్నిధే కదా. మన యొక్క కుటుంబంలో, మన గృహంలో ఉంటాము. కానీ ఏదో ఒక రకమైనటువంటి వెలితి అనేటువంటిది గృహంలో కనపడుతూ ఉంటుంది. కొన్ని మాటలు విన్నప్పుడు, కొన్ని పరిస్థితులు మనం విన్నప్పుడు, అదే దేవుని మందిరంలోనికి వచ్చాము అనుకోండి, దేవుని మందిరంలో సంపూర్ణమైనటువంటి సంతోషం ఉన్నది. దేవుని సన్నిధిలో ఆనందము కనపడుతూ ఉంది. దేవుని సన్నిధిలో సకల విధములైనటువంటి ఆశీర్వాదాలు కనపడుతూ ఉన్నాయి. నేను నా దేవుని యొద్దకు వెళుతూ ఉన్నాను. నేను నా దేవుని ఆశ్రయిస్తూ ఉన్నాను. ఈరోజు నా దేవుడు నన్ను దీవించబోతూ ఉన్నాడు. ఈరోజు నా దేవుడు నన్ను బలపరచబోతూ ఉన్నాడు. మనం వచ్చేటువంటి సమయంలో పిల్లరా దేవుని సన్నిధిలోనికి ఒక నిరీక్షణతో మనము దేవుని సన్నిధిలోనికి వస్తాం. దేవుని మందిరంలోకి వచ్చేటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతోనూ నిరీక్షణతోనూ దేవుని మందిరంలోకి ప్రవేశిస్తారు. వారి గృహంలోనికి వెళ్ళేటువంటి సమయంలో నమ్మకంతో, విశ్వాసముతో మరలా వారి గృహానికి చేరతారు. ఎందుకంటే ఏ ఆలోచనలతో మనము దేవుని మందిరంలోకి వస్తూ ఉన్నామో, ఎటువంటి అక్కర్ల నిమిత్తమై మనము దేవుని సన్నిధిలోనికి వస్తూ ఉన్నామో, ఏవి మన జీవితంలో నెరవేరితే బాగుండని మనము దేవుని ఆశ్రయించడానికి ఆయన సన్నిధిలోనికి ప్రవేశిస్తూ ఉన్నామో, దేవుడు మనతో మాట్లాడిన తరువాత మనము నెమ్మది కలిగినటువంటి వారమై, సమాధానము నొందినటువంటి వారమై మనము మన యొక్క గృహాలకి చేరడానికి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క వాక్యములో ఆసా రాజు యొక్క జీవితంలో ప్రియులారా, మరి ఆ రాజు అనేటువంటి కూషీయుడైనటువంటి జెరోహు తన సైన్యమును తీసుకుని వచ్చి ఇశ్రాయేలు మీద యుద్ధము చేయడానికి వచ్చినటువంటి క్రమంలో ఆసా దేవుని ఎదుటకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, ఆ యొక్క ఒక మాట నేను గుర్తు చేస్తాను. 11వ వచనములో 11వ వచనం, ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. చాలా మా పిల్లరా, నిజంగా ఈరోజు దేవుని మందిరమైనటువంటి బిడ్డలు ఇలాంటి ప్రార్థన అవసరత కలిగి ఉండాలి. ఇలాంటి ప్రార్థన చేయగలిగినటువంటి అనుభవంలోనికి దేవుని బిడ్డలైనటువంటి వారు వారి జీవితాలు నడిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మనందరికీ తెలుసు, యూదులను పరిపాలించినటువంటి రాజు యొక్క స్థితిగతులు మనకు తెలుసు. ఒక రాజు బలము కలిగినటువంటి వాడు, ఒక రాజు సైన్యము కలిగినటువంటి వాడు, ఒక రాజు యుద్ధములో నైపుణ్యత కలిగినటువంటి వాడు, పరాక్రమము కలిగినటువంటి వాడు. తనకున్నటువంటి రాజుకున్నటువంటి లక్షణం ఏమిటంటే యుద్ధ రంగంలోనికి వెళుతున్నటువంటి సమయంలో తాను శత్రువులను ఓడించగలనటువంటి నమ్మకంతో యుద్ధము చేయడానికి వెళతాడు కదా. యుద్ధాలు జరిగేటువంటి సమయంలో మనం గమనించగలిగితే ప్రత్యర్థులు ఇరువురు కూడా ఎదురుబెదురు పడుతూ ఉన్నారనుకోండి. ప్రత్యర్థులు ఇద్దరు కూడా ఎదురుబెదురు పడుతున్నటువంటి సమయంలో ఇతనికి నమ్మకం ఉంటుంది, నేను గెలుస్తాను అనేటువంటి ఆలోచన, ఇతనికి నమ్మకం ఉంటుంది, నేను గెలుస్తాను అనేటువంటి ఆలోచన కదా. మనం గమనించగలిగితే ఆటలు గమనించినా మరి ఏది గమనించినా కానీ ఇద్దరు ఏదైనా ఆటలాడుతూ ఉన్నారనుకోండి, ఇద్దరు గెలవాలనే ఆడతారు. నేనే గెలుస్తాను నమ్మకంతో. గెలుపోవటములు అనేటువంటివి వారి యొక్క పరాక్రమం మీదనో వారి ఆలోచనల మీదనో ఆధారపడి ఉంటాయి. వారి శక్తి సామర్థ్యముల మీద ఆధారపడుతూ ఉంటాయి. ఇక్కడ
కూషుడైనటువంటి జెరోహు సైన్యమును తీసుకుని వచ్చి ఇశ్రాయేలులైనటువంటి లేదా యూదులైనటువంటి వారిని ఆసాను ఓడించడానికి మరి వస్తున్నటువంటి క్రమంలో పిల్లరా, ఇక్కడ మరి యోధారాజు అయినటువంటి ఆసా వారిని ఓడించగలిగినటువంటి సామర్థ్యం కలిగినప్పటికీ కూడా, ఓడించగలిగినటువంటి శక్తి కలిగినప్పటికీ కూడా యుద్ధరంగంలోనికి వెళ్ళలేదు పిల్లరా. యుద్ధరంగంలోనికి వెళ్ళలేదు, కానీ దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఎంత బలము కలిగి ఉన్నప్పటికీ కూడా, ఈరోజు మనకి ఎంత శక్తి సామర్థ్యములు కలిగి ఉన్నప్పటికీ కూడా, ఈరోజు ఈ లోకములో మనకి ఎన్ని సమస్తము కూడా మన యొక్క జీవితాల్లో మన కుటుంబాల్లో కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని సహాయము లేకుండా మనం ఏమీ చేయలేం. దేవుని సహాయము లేకుండా దేనిని కూడా మనము సాధించలేము అనేటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎన్నడూ కూడా మన శక్తిని మనం నమ్ముకోకూడదు, ఎన్నడూ కూడా మన బలాన్ని మనము నమ్ముకోకూడదు, ఎన్నడూ కూడా మనకున్నటువంటి సంపదలను మనము నమ్ముకోకూడదు, వాటిని మీద ఆధారపడకూడదు. కానీ వీటన్నిటిని మనకిస్తున్నటువంటి దేవుని మీదే మనం ఆధారపడాలి. వీటన్నిటినీ కూడా మనకు దయచేస్తున్నటువంటి ఆయన మీదే ఆధారపడి నమ్ముకోవాలి అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లరా. ఇక్కడ రాజు అనేటువంటి ఆస దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా, అయ్యా బలము లేనటువంటి వారికి బలమును అనుగ్రహించేటువంటి వాడువు నీవే, బలహీనతలో ఉన్నటువంటి వారిని బలపరిచేటువంటి దేవుడవు నీవే, నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని ఆదుకునేటువంటి వాడువు కూడా నీవే, ఎన్నికలైనటువంటి వారిని పెంట కుప్ప మీద ఉన్నటువంటి వారిని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని రాగలిగినటువంటి వాడువు నీవే. ఇదిగో మా మీద యుద్ధం వచ్చేయడానికి సైన్యం వచ్చి ఉన్నది, ఇప్పుడైతే నేను నీ సముఖంలోనికి వచ్చి ఉన్నాను, నేను ఓడిపోకుండా ఉండి నిమిత్తము, విస్తారమైనటువంటి సైన్యమును జయించు నిమిత్తము ఈ బలము లేని నాకు బలాన్ని అనుగ్రహించు, సహాయమును అనుగ్రహించు అని యోధారాజు అయినటువంటి ఆస దేవునికి మొరపెట్టినటువంటి క్రమంలో పిల్లరా దేవుడు యుద్ధము చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. వీరు యుద్ధరంగంలోనికి వెళ్ళవసరం లేదు, దేవుడే యుద్ధము చేస్తూ ఉన్నాడు. శత్రువులను దేవుడే తరిమి కొడుతూ ఉన్నాడు, వారిని మొత్తుతూ ఉన్నాడు, వారికి ఒక భయంకరమైనటువంటి తెగులు రప్పిస్తూ ఉన్నాడు, వ్యాధులు కలగచేస్తూ ఉన్నాడు. వారందరూ కూడా యుద్ధరంగంలో నుంచి పారిపోయేటువంటి పరిస్థితిని దేవుడే కల్పిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రార్థన ద్వారా ఆ యుద్ధము చేసినటువంటి వాడు యోధారాజు అనేటువంటి ఆస. నిజమే కదా, ప్రార్థన ద్వారా యుద్ధము చేశాడు. శత్రువుతో నేరుగా యుద్ధరంగంలోనికి ప్రవేశించి పోరాడలేదు, కానీ దేవుని యొద్దకు వచ్చి దేవునితో మొరపెట్టుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ శత్రువులను తరిమి కొట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇది 14వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతి ప్రియులారా. 15వ అధ్యాయంలోనికి వచ్చిన తరువాత గొప్ప దేవుడైనటువంటి, విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడైనటువంటి ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ప్రజలకి కొన్ని మాటలు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఒకానొక సమయంలో మన మీద యుద్ధం చేయడానికి సైన్యం వచ్చింది కదా, శత్రువులు వచ్చారు కదా, వారు ఎలా పారిపోయారో తెలుసా, వారు ఎలా తరమగొట్టబడ్డారో తెలుసా? మన దేవుడే. మన దేవుని సముఖంలోనికి వెళ్ళి మనం ప్రార్థన చేయటం వలన ఎంతమంది విరోధులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా వాటిని జయించడానికి బలాన్ని ఇచ్చేటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించగలిగితే, ఆయన పక్షమున మనం నిలబడగలిగితే, ఆయనతో మనం ఉండగలిగినటువంటి వారం అయితే ఆయన మన పక్షమున నిలిచినటువంటి వాడై యుద్ధరంగములు యుద్ధము చేయగలడు అనేటువంటి మాటను పిల్లరా ఇక్కడ ఆశ ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. రెండవది ఇంకొక మాట అంటాడు కదా, 15వ అధ్యాయంలో మనం గమనించగలిగితే, 15వ అధ్యాయంలో 4, 5, 6 వచనాలు గమనించగలిగితే, తమ శ్రమయందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను. ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగిన గనుక తమ పని పాటలను చక్కబెట్టుకొనుటకై తిరుగు వారికి సమాధానము లేకుండెను. నిజంగా దేవుని పాదాల చెంత సమాధానము దొరుకుతుంది. దేవుని పాదాల చెంత కాకుండా పని పాటలను చక్క పెట్టుకుని దేవుని విడిచి తిరుగు వారి యొక్క జీవితంలో సమాధానము దొరకదు. ఇక్కడ ఆశాభక్తుడు జ్ఞాపకం చేసే మాట ఇదే. శత్రువు కానీ, కష్టము కానీ, బాధ కానీ, ఇబ్బంది కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పాదాలు పట్టుకుంటే
దేవుడు దాన్ని తొలగించి మనకు సమాధానం ఇస్తాడు. నీవు దేవుని పాదాలు విడిచి నీ పనిపాట్లు చక్కదిద్దుకోవడానికి, లోకములో నీకంటూ నీ జీవన విధానాన్ని కొనసాగించుకోవడానికి నీవు బయటకు వెళ్ళిపోతే ఆయన నీకు సమాధానం ఇవ్వడు అనేటువంటి మాట. నీ జీవితంలో సమాధానము దొరకదు, నువ్వు ఎంత వెతికినా కానీ దొరకదు. కానీ నీకు సమాధానము దొరికే స్థలం ఒక్కటే, అది ప్రభువు పాదాలు మాత్రమే, అది దేవుని సన్నిధి మాత్రమే, దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థలము మాత్రమే, ఆయన నామాన్ని గొప్ప చేసేటువంటి స్థలం మాత్రమే. అందుకే రాజు ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆ కాలములలో అంటాడు కదా, దేశములో కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగిన గనుక తమ పనిపాటులను చక్క పెట్టుకునేటకై తిరుగు వారికి సమాధానము లేకుండాను దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరచును గనుక జనమును పట్టణమును పాడు చేసెను అంటాడు కదా. దేవుడు విరోధిగా మారితే ఎలా ఉంటుందో పరిస్థితి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది కదా. మనమెన్నడూ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో నడవటానికి ఇష్టపడకూడదు, సాహసించకూడదు. దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేయటం ప్రారంభిస్తే, ఆయన మనకి విరోధిగా నిలబడగలిగినట్లయితే అసలు మన జీవితాలు భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితుల్లోనికి నెట్టివేయబడతాయి అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రజల యొక్క జీవితాలను గమనించగలిగితే 14వ అధ్యాయంలో శత్రువులను బాధ పెట్టినటువంటి దేవుడు కదా. 14వ అధ్యాయాన్ని గమనించగలిగితే ఆ కూషుడైనటువంటి జెరోహో సైన్యమును తీసుకుని వచ్చి వీరిని జయించాలని ప్రయత్నము చేసినటువంటి సమయంలో ప్రార్థన ద్వారా శత్రువులను తరిమి కొట్టినటువంటి ఆశ ప్రజలకి గుర్తు చేస్తూ ఉన్నాడు కదా. మనము దేవుని విడిచిపెడితే దేవుడు కూడా మనకి విరోధిగా మారిపోతాడు. మన విరోధులను తరపటం మాత్రమే కాదు కానీ, మన విరోధులను శ్రమపరచడం మాత్రమే కాదు కానీ, మన విరోధులను బాధించడం మాత్రమే కాదు కానీ, మనము దేవునికి విరోధులుగా మారితే మన పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది అనే మాట యోధారాజు అయినటువంటి ఆశ తన ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే కదా ప్రియులారా, నేటి దినాల్లో చాలామంది ఆ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, దేవుని వాక్యమును పెడచెవున పెట్టేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది. దేవుని సన్నిధిలో భయభక్తుల విషయంలో కానీ, ప్రార్థనా విషయంలో కానీ, ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యమైనటువంటి స్వభావాన్ని కనపరుస్తూ వారికి తెలియకుండానే దేవునికి విరోధులుగా మారిపోతూ ఉంచారు. వారు అనుకుంటారు కదా, నా పరిస్థితి ఎలా ఎందుకు ఉంది, నా జీవితంలో ఎందుకు ఇలాంటి సంఘటనలు ఎదురవుతూ ఉన్నాయి, అనేకమైనటువంటి ఆలోచనలతో పిల్లరా వారు ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ వాటిని సరిదిద్దుకునేటువంటి క్రమంలో సరైనటువంటి ఆలోచన మనసులోనికి తీసుకోలేకపోతూ ఉంటారు. అందుకే ఇక్కడ ఈ 15వ అధ్యాయంలో మనం గమనించగలిగినట్లయితే 7వ వచనంలో ప్రజలకి గుర్తు చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, మీరు బలహీనులు కాక అంటాడు కదా. మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి, మీ కార్యము సఫలమగును. లోకములో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, లోకంలో ఉన్నటువంటి విపత్కరమైనటువంటి సంఘటనలను బట్టి ఎన్నడూ కూడా మరి హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆలోచన చాలా బలహీనంగా మారిపోతూ ఉంటుంది. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో గుర్తు చేసినటువంటి మాట అదే, మీరు ఏమి తినాలా, ఏమి త్రాగాలా, ఏమి ధరించుకోవాలని వాటిని గురించి ఆలోచించి చింతించమాకండి అనేటువంటి మాట కదా. చింతించవద్దు. చింతించడం వలన ఎవడైనా కానీ ఒక మూరుడు ఎక్కువ చేసుకోగలుగుతాడా? చింతించడం వలన ఏమైనా ప్రయోజనం కలుగుతుందా? మనసు పాడు చేసుకోవటమే తప్ప, శరీరాన్ని పాడు చేసుకోవటమే తప్ప, రోగగ్రస్తుడిగా వ్యాధిగ్రస్తుడిగా మార్చబడటమే తప్ప చింతించడం వలన ప్రయోజనం లేదని యేసు ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మీ చింత యావత్తు నా మీద వేయమని యేసు ప్రభువారు గుర్తు చేస్తూ ఉన్నారు. ఆ మాటను ప్రజలకి తెలియపరుస్తూ ఉన్నారు. కానీ పిల్లరా, భారం మన నెత్తి మీదే పెట్టుకుంటాము. భారమంతా మన నెత్తి మీదే పెట్టుకొని మన మనసులో పెట్టుకొని మనంతటికి మనమే కృంగిపోతూ ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ వ్యాధులు, ఈ తెగుళ్ళు ఇవన్నీ కూడా మన హృదయాంతరంగంలో మనంతటికి మనమే కొని తెచ్చుకొని కృంగిపోతూ వచ్చాం. కానీ ప్రభు అంటూ ఉన్నాడు కదా, మీరు బలహీనులు కాక అంటాడు. ఎన్నడూ కూడా మీరు లోకములటువంటి పరిస్థితులను బట్టి, శారీరక సంబంధమైనటువంటి పరిస్థితులను బట్టి మీరు బలహీనులు కావద్దు, మీరు ధైర్యము వహించుడు. ఎందుకంటే మీరు ధైర్యంగా ఉండండి. మీలో ఉన్నటువంటి వాడు లోకములో ఉన్నవానికన్నా గొప్పవాడు, అవునా కాదా? మనలో ఉన్నటువంటి వాడు లోకములో ఉన్నటువంటి వానికన్నా గొప్పవాడు. లోకానికి అధికారి అపవాది అయితే మనలో ఉన్నటువంటి వాడు సర్వలోకానికి అధికారి పిల్లరా.
సర్వాంతర్యామైనటువంటి దేవుడు, మనలో ఉన్నటువంటి వాడు శక్తి సామర్థ్యాలను మనకు కలిగించేటువంటి దేవుడు, మన జీవితాలలో ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలను జరిగించేటువంటి దేవుడు. కాబట్టి మనం ఎన్నడూ కూడా బలహీనులు కాక దేవుని సన్నిధిలో ధైర్యం కలిగినటువంటి వారమై ప్రతి కార్యమును మన జీవితంలో పొందుకోవాలని దేవుని యొక్క వాక్యములో దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక వ్యక్తి యొక్క జీవితాన్ని క్లుప్తంగా నేను మీ ఎదుటికి తీసుకుని రావటానికి ఇష్టపడుతూ ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథాన్ని గమనించగలిగినట్లయితే ప్రార్థన ద్వారా గొప్ప స్వరమును, గొప్ప శక్తిని పొందుకున్నటువంటి వ్యక్తి అయినటువంటి సంసోను యొక్క జీవితం మనకు కనపడుతూ ఉంది. నాజీరు చేయబడినటువంటి తల్లి గర్భంలోనే దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి వాడు, నాజీరు చేయబడినటువంటి వాడు. తల్లి గర్భములోనే దేవుని యొక్క ఆత్మచేత భూమి మీద జన్మను పొందుకున్నటువంటి వాడు, బలమైనటువంటి శక్తిని పొందుకున్నటువంటి వాడు, తిరుగులేనటువంటి గొప్ప విజయాన్ని చూడగలిగినటువంటి పరాక్రమము కలిగినటువంటి వాడు. పిల్లరా, సంసోను యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. 16వ అధ్యాయం అంటే 14, 15, 16 అధ్యాయాలు, ఈ అధ్యాయాలు మనం గమనించగలిగితే మనోహ గురించి మనకు కనపడుతూ ఉంటుంది. దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క దూత మనోహాను దర్శించినటువంటి సమయంలో 13వ అధ్యాయంలో మనకు ఆ మాటలు కనపడుతూ ఉంటాయి. తల్లి తండ్రి అంటే భార్యాభర్తలు వారిరువురు కూడా పిల్లలు లేనటువంటి సమయంలో, పిల్లల కొరకు నిరీక్షిస్తున్నటువంటి సమయంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగినటువంటి వాడై వారిని దర్శించినటువంటి సమయంలో ఇదిగో నీకు ఒక కుమారుడిని ఇవ్వబోతూ ఉన్నారు. అతడు దేవుని కొరకు ప్రత్యేకింపబడినటువంటి వాడు, నాజీరు చేయబడినటువంటి వాడు. ప్రత్యేకంగా అతన్ని పెంచవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదని ఆ వాక్యములో మనకి గుర్తు చేయబడుతూ ఉంది. 13వ అధ్యాయం 5వ వచనాన్ని గమనించగలిగితే, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. పిల్లల చూడండి, మనోహ గురించి, అతని భార్య గురించి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. నీకు ఒక కుమారుని ఇవ్వబోతూ ఉన్నాను, ఆ కుమారుని చాలా జాగ్రత్తగా పెంచాలి. అతడు ఇశ్రాయేల్ ప్రజల పక్షమున నిలబడి వారిని సంరక్షించడానికి లోకములో దేవుని చేత ప్రత్యేకింపబడినటువంటి వాడిని సెలవీయబడినటువంటి రీతిలో ఆ తల్లిదండ్రులు ఇరువురు కూడా కుమారుని దేవుని మార్గంలో నడిపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. బాల్యంలో మంచివాడే కదా, అతడు బాల్యంలో మంచివాడే. ఫిలిష్తీయుల పక్షమున మనము ఫిలిష్తీయులను ఓడించేటువంటి క్రమంలో మనం గమనించగలిగితే యవ్వన ప్రాయంలోనికి వచ్చిన తర్వాత తప్పిపోయినటువంటి వాడు కదా సంసోను యొక్క జీవితాన్ని మనం గమనించగలిగితే. దెలీలా గురించి మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఆ స్త్రీని ప్రేమించినటువంటి వాడు, ప్రేమ అనేటువంటి వ్యామోహములో తన జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి వాడు సంసోను. పిల్లల కదా, నేటి దినాల్లో సర్వసాధారణం ఈ యొక్క మాటను మనం గమనించగలిగితే కదా. సర్వసాధారణం అనేటువంటి మాట, ఈ 2 అక్షరాల పదవనికి సంబంధించిన ప్రేమ అనేటువంటి మాట చాలామంది జీవితాలను పాడు చేసుకునేటువంటి ఆ పరిస్థితి మనం గమనించగలుగుతూ ఉన్నాం. యవ్వన ప్రాయాలటువంటి బిడ్డల యొక్క జీవితాల్లో. పిల్లరా, సంసోను కూడా అంతే. దేవుని మార్గంలో నడిచాడు. దేవుని యొక్క సన్నిధిలో అనుకూలమైనటువంటి రీతిలో తన యొక్క జీవితాన్ని కొనసాగించుకున్నాడు. ఎంతోమంది ఫిలిష్తీయులను ఒంటి చేత్తో సంహరించినటువంటి వాడిగా కనపడుతూ ఉన్నాడు. ఫిలిష్తీయులందరూ కూడా కూడుకొని ఎలా ఈ సంసోన్ని జయించడం ఎలా, ఈ సంసోన్ని తుదముట్టించడం ఎలా, ఈ సంసోన్ని అడ్డు తొలగించుకోవడం ఎలా, ఈ సంసోన్లో ఇంత బలం ఎక్కడి నుండి వచ్చింది, ఈ బలాన్ని ఏ విధంగా అతడు పొందుకోగలుగుతూ ఉన్నాడు, ఈ బలాన్ని అతనిలో నుండి ఎలా దూరం చేయాలని ఫిలిష్తీయుల యొక్క సర్దారులందరూ కూడా కూడుకొని సంసోన్లో ఉన్నటువంటి బలాన్ని దూరం చేయడానికి ప్రయత్నించినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి ఒక మాట, ఆ మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట 4వ వచనము చూడండి పిల్లలు ఒక్కసారి. పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతను లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమేలాగో అతన్ని గెలవచ్చునో తెలుసుకునము, మేము అతన్ని బంధించి అతని గర్వము అనుపుదము,
అప్పుడు మాలో ప్రతివాడును 1000 వెండి నాణములు నీకు ఇచ్చుదరని చెప్పాను. కాబట్టి దెలీలా నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేని చేత కట్టి బాధించవచ్చునో నాకు దయచేసి తెలుపమని సంసోనుతో అనగా పిల్లలు గమనించండి. బలము కలిగినటువంటి వాడు బలహీనుడిగా మారిపోయాడు, అవునా కాదా? సంసోను చాలా బలము కలిగినటువంటి వాడు, చాలా శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు. సంసోనులో ఈ బలం ఎక్కడదంటే దేవుడే. సంసోనుకున్నటువంటి బలము దేవుడే, సంసోనుకున్నటువంటి శక్తి దేవుడే. సంసోనులో ఉన్నటువంటి ఆత్మ ఎప్పుడైతే అతనిలో నుండి దూరం చేయబడుతూ ఉందో అతడు బలహీనుడైపోతూ ఉన్నాడు. నిజమే పిల్లరా, సంసోను బలము కలిగినటువంటి వాడు. బలము కలిగినటువంటి వాడు బలహీనుడిగా మారిపోయినటువంటి పరిస్థితిని ఈ 16వ అధ్యాయం మనకు గుర్తు చేస్తూ ఉంది. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే ఈరోజు మనం బలహీనులు కాకూడదని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది పిల్లరా. ఒక వ్యక్తి బలహీనుడు అయిపోయాడు అనటానికి నిదర్శనం ఏమిటంటే అతడు దేవునికి దూరంగా ఉన్నాడు అనేటువంటి మాట, అతడు దేవునిలో లేడు అనేటువంటి మాట, అతడు దేవుని ఎరగనటువంటి స్థితిలో ఉన్నాడు అనేటువంటి మాట. దేవుని యొక్క ఆత్మ నడిపింపులో అతడు తన జీవితాన్ని నడిపించుకోవడానికి ఇష్టము లేనటువంటి వాడిగా ఉన్నాడు, అందుకే అతడు బలహీనుడిగా ఉన్నాడు అనేటువంటి మాట. సంసోను బలము కలిగినటువంటి వాడే, కానీ అతనుకున్నటువంటి వ్యసనం ఏమిటంటే స్త్రీ వ్యామోహము ప్రిలారా. అతడు ఒక స్త్రీని బహుగా ప్రేమిస్తూ ఉన్నాడు, ఆమెను అధికంగా ఆరాధిస్తూ ఉన్నాడు. ఒక మాటలు గమనించగలిగితే ఆమె ఏది చెబితే అది చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, ఆమె ఏది చెబితే అది చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే అంటారు కదా పెద్దలు, ప్రేమ గుడ్డిది. అవును నిజమే, గుడ్డిది. ఏం చేస్తుందో కూడా తెలియదు అన్నమాట. దూకమంటే దూకిద్ది, పడిపోమంటే పడిపోద్ది, చావమంటే చచ్చిపోద్ది. ప్రేమ చచ్చిపోద్దా? ప్రేమ బ్రతికించాలి, కానీ నేటి దినాల్లో ఉన్నటువంటి గుడ్డి ప్రేమ అవసరమైతే ప్రాణాన్ని సహితము కూడా తీసివేసుకుంటుంది. ప్రాణమన్నా తీస్తుంది, ప్రాణాన్నన్నా తీస్తుంది. నేటి దినాల్లో ఉన్నటువంటి ఎవరి లేక జీవితాలు మనం గమనించగలిగితే చాలా గుడ్డిగా చంపడమో చావడమో చేస్తూ ఉన్నారు పిల్లరా. నిజమే కదా? గడిచిన 2 దినాల క్రితం అనుకుంటా విజయవాడ ప్రాంతంలోనే కదా, మీరు న్యూస్లో చదివే ఉంటారు, వినే ఉంటారు. విజయవాడ ప్రాంతంలో సాయంత్రకాల సమయంలో ఒక యవనస్తుడు కత్తి చేత ఆ తండ్రి కూతురు ఇరువురు కూడా బండి మీద వెళుతున్నటువంటి సమయంలో కత్తితో నడి రోడ్డు మీద పొడిచి చంపేశాడంట కదా. 2 రోజుల క్రితం విజయవాడ నడిబొడ్డు మార్గం జరిగినటువంటి మాట. కేవలము ప్రేమ గుడ్డిది. ఎంత గుడ్డిదంటే అవసరమైతే తన కొరకు మారటానికి ఇష్టపడాలి కదా. ప్రేమించేటువంటి స్వభావం అనేటువంటి వారు ఏంటంటే మార్పు కోరుకోవాలి, మార్పుకు అనుకూలంగా జీవించడానికి ఇష్టపడాలి, కానీ చంపడమో చావటం అనేటువంటిది చేయకూడదు పిల్లరా. ఇక్కడ సంసోను దెలీలా యొక్క జీవితంలో ఉన్నటువంటి ఈ ప్రేమలో ఉన్నటువంటి సంగతిని గమనించగలిగితే ఇతడు దెలీలాను ప్రేమిస్తూ ఉన్నాడు, కానీ ఆమె అతనిలో ఉన్నటువంటి బలాన్ని తెలుసుకోవటానికి ప్రేమించినట్లు నటిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నటిస్తుంది కానీ ప్రేమించట్లేదు కదా. నేటి దినాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అటువంటివి నటించడమే కనపడుతుంది, కానీ నిజమైనటువంటి యథార్థమైనటువంటి నిస్వార్థమైనటువంటి ఆ స్వభావము లక్షణం అనేటువంటిది నేటి దినాల్లో మానవుని యొక్క హృదయాల్లో కనపట్టలేదు. మాటలో యథార్థత కనపట్టలేదు, మాటలో కపటం ఉంటుంది. హృదయంలో యథార్థత కనపట్టలేదు, హృదయంలో మోసం ఉంటుంది. వారు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు, ఒకటి లోపల ఆలోచన చేస్తూ ఉన్నారు. సాధారణంగా ఎదుటి వారికి మేలుకరమైనటువంటి ఆ ప్రయోజనకరమైనటువంటి వాటిని గురించి మాట్లాడుతూ ఉన్నారు, కానీ లోపల కీడును కోరుకొంచి ఉన్నారు కదా. నేటి దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా లోకంలో గమనించగలిగితే అటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ వాక్యాన్ని గమనించగలిగితే పిల్లరా, బలవంతుడైనటువంటి సంసోను బలహీనుడిగా మార్చివేయబడుతూ ఉన్నాడు. చూడండి, 1, 2, 3, 4 పర్యాయములు పిల్లరా. ఈ 16వ అధ్యాయము 7వ వచనంలోను, 16వ అధ్యాయము 10, 11 వచనాల్లోను, 16వ అధ్యాయము 13, 14 వచనంలోను, 16వ అధ్యాయంలోనే ఈ 15వ వచనం నుండి, అంటే 3 పర్యాయములు కూడా సంసోను తనలో ఉన్నటువంటి బలాన్ని మరి అంటే వాస్తవమైనటువంటి బలాన్ని గురించి చెప్పక మరి ఆమెను మరి సంతోష పెట్టడానికి లేదా ఆమెను మభ్య పెట్టడానికి ఆ దేవుని యొక్క బలమును గురించి చెప్పక కొన్ని మాటలు మరి ఒక మాటలు చెబుతూ ఉన్నటువంటి సమయంలో ఆ బలమును గురించి ఆమె పరీక్షిస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. చూడండి 7వ వచనము, సంసోను 7 నిర్వంజ చువ్వలతో నన్ను బంధించినలా నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను అంటాడు కదా. బలహీనుడనై
సామాన్య మనుషులలో ఒక్కని వలె అవుతానంటాడు కదా. బలహీనుడు ఎప్పుడు కూడా సామాన్యమైనటువంటి మనుషుల్లో ఒకడిగా ఉంటాడు. క్రైస్తవులకి అన్యులకి ఉన్నటువంటి వ్యత్యాసం ఇదే. దేవుని బిడలకి లోకస్తులకు ఉన్నటువంటి వ్యత్యాసం ఇదే. దేవుని బిడలైనటువంటి వారు దేవునిలో బలవంతులైనటువంటి వారు దేన్నైనా సాధించగలిగినటువంటి వారు, మరి దేవునిలో దేన్నైనా పొందుకోగలిగినటువంటి వారు. పిల్లరా, దేవుని బలాన్ని దేవుని బిడ్డలు పోగొట్టుకున్నట్లయితే వారు లోకములో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి దేవుణ్ణి ఎరగనటువంటి అన్యజనులతో సమానమైనటువంటి వారే. సంసోను అదే అంటూ ఉన్నాడు కదా, నేను నా బలమును పోగొట్టుకున్నట్లయితే, నేను బలహీనుడిగా ఎప్పుడైతే మార్చబడతానో అప్పుడు లోకములో ఉన్నటువంటి అందరి మనుష్యుల వలె నేను కూడా సాధారణమైనటువంటి మనిషిగా మార్చబడతాను. నాలో ఉన్నటువంటి దేవుడు నాతో ఉన్నంత వరకే నేను బలవంతుడను. నా దేవుడును ఎడబాసినట్లయితే నేను బలహీనుడనే, ఎన్నికలేనటువంటి వాడనే కదా. సౌలు యొక్క జీవితంలో అదే కనపడుతూ ఉంది. దేవుని ఆత్మ తనలో ఉన్నంత వరకే అతడు దేవుని పక్షమున ఉన్నటువంటి వాడు, లేదా దేవుని కొరకు పనిచేసినటువంటి వాడు, దేవుని ఆత్మచేత నడిపించబడినటువంటి వాడు. దేవుడు తన ఆత్మను తీసివేసుకున్న తరువాత సౌలు తన కొరకు తాను బ్రతికాడు, కానీ దేవుని కొరకు ఏమీ కూడా చేయలేకపోయాడు. అది సౌలు యొక్క జీవితంలో మనం గమనించగలిగినటువంటి మాట. దురాత్మ ఎప్పుడైతే వచ్చిందో సౌలు యొక్క జీవితంలో నుండి దేవుడు తన ఆత్మను తీసివేసుకున్న తర్వాత దురాత్మ ఎప్పుడైతే ప్రవేశించిందో ఆ యొక్క ఆత్మ చేత అతడు క్రూరుడిగా మార్చబడ్డాడు. ఒక మాటలో చెప్పాలి అంటే క్రూరత్వము తనలోనికి వచ్చింది. చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, కీడు తలపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, హాని తలపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజల యొక్క పరిపాలన విడిచిపెట్టాడు, కానీ శత్రువును అంతమొందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ లేకపోవటం వలన కలిగేటువంటి ప్రయోజనము సౌలు యొక్క జీవితంలో కనపడుతూ ఉంది. పిల్లరా, అతడు దురాత్మ చేత పీడించబడినటువంటి వాడిగా కనపడుతూ ఉన్నాడు. ఇక్కడ సంసోను కూడా అదే మాట గుర్తు చేస్తూ ఉన్నాడు. నాలో ఉన్నటువంటి బలము పోయిందంటే నేను సాధారణమైనటువంటి మనిషిగా మార్చబడతానని తెలియలేక చెబుతూ తన యొక్క బలమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఈ యొక్క అధ్యాయాన్ని మీరు గమనించండి పిల్లరా. 16వ వచనం నుండి ఒక మాట మనం చదువుదాం, చూడండి. ఆమె అనుదినము మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియచేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన యెడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. పిల్లలు చూడండి, ఒక్కొక్కసారి విసిగిపోతున్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి కదా. విసిగిపోయినటువంటి సమయంలోనే తప్పులు చేసేటువంటి అవకాశం కనపడుతూ ఉంది, పాపాలు చేసేటువంటి అవకాశం కనపడుతూ ఉంది, మరణం అనేటువంటి ఉచ్చులో కూరుకుపోయేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. పిల్లరా, ఈ లోకంలో ఎవరైనా పదే పదే మనల్ని శోధించారనుకోండి, లేదా పదే మనల్ని కొన్ని రకాలైనటువంటి ఆలోచనల చేత ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారనుకోండి, మనం విసిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి తెలియకుండానే తప్పులు చేసేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది. తెలియకుండానే కొన్ని పర్యాయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది. పిల్లరా, నిజమే కదా. ఇక్కడ సంసోను యొక్క జీవితంలో దెలీలా పదే అతను విసిగిస్తున్నటువంటి క్రమంలో అతడు విసిగి చెందినటువంటి వాడై ఇక చివరికి తనలో ఉన్నటువంటి అసలు శక్తి ఎక్కడుందో, బలం ఎక్కడుందో, ఆ యొక్క దేవుని యొక్క కార్యం ఏమై ఉన్నదో దాన్ని స్ఫూర్తిగా విశదీకరించినటువంటి సమయంలో ఆమె యొక్క నెమ్మది, ఆమె యొక్క హృదయం చూడండి. ఆ వచనాన్ని గమనించగలిగితే ఆ 18వ వచనంలో, అతడు తన అభిప్రాయము తనకు తెలుసునని దెలీలా ఎరిగి ఆమె వర్తమానమును పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి, ఈసారి రండి, ఇతడు తన అభిప్రాయమంతయు నాకు తెలిపినను. చూసారా, ఈసారి రండి,
సంసోన్ని పదే 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 విసిగించాను. అంతకుముందు 3 సార్లు అడిగినా కానీ చెప్పని సంసోను ఇప్పుడు విసిగిపోయినటువంటి వాడై ప్రాణము విడిచిపెట్టడానికైనా వెనకాడకుండా తనలో ఉన్నటువంటి బలాన్ని నాకు తెలియచేశాడు. తన అభిప్రాయం అంతా నాకు చెప్పాడు. ఈసారి రండి, సంసోన్ని చాలా ఈజీగా బంధించవచ్చని దెలీలా ఫిలిష్తీయుల సర్దార్లకు కబురు పంపినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే కదా. ఆమె తొడ మీద నిద్రించుచున్నటువంటి సమయంలో సంసోను నిద్రపుచ్చుచూనే తన యొక్క ఆ శిరోజాలనంతటినీ కూడా తీయించి వేసినట్లుగా మంగళవాణితో చుండ యొక్క వచనం 19వ వచనము, ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. పిల్లరా చూడండి, బలము తొలగిపోయింది. బలహీనుడైపోయాడు. బలవంతుడు బలహీనుడయ్యాడా లేదా? బలవంతుడు బలహీనుడైపోతున్నాడు అంటే కారణం ఏమిటంటే శక్తిని కోల్పోవటమే, దేవుని శక్తిని కోల్పోవటమే. శిరోజాలను తొలగించిన మరుక్షణము పిల్లల ఆ యొక్క క్రింద వచనంలో ఆ మాట రాయబడింది. 20వ వచనాన్ని చూడండి. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లే నేను బయలుదేరి విడజిమ్ముదును అనుకుందినను, అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు అంటాడు కదా. యెహోవా అతనిని ఎడబాసనని అతనికి తెలియలేదు. అతనికి ఉన్నటువంటి బలము దేవుడే. నిజంగా చెప్పాలి అంటే అతనికి ఉన్నటువంటి బలము దేవుడే. నేను అనుకుంటాను కదా, ఈ శిరోజాల్లో ఏమీ ఉండదేమో, కానీ దేవుని యొక్క మాట ఆదాము అవ్వలేక జీవితాల్లో మనం గమనించగలిగితే నేను అనుకుంటాను కదా, పన్నులో ఏమీ ఉండదు, కానీ ఆజ్ఞ అంతే. ఏదైనా తోటలో ఉన్నటువంటి చెట్ల యొక్క వృక్ష ఫలాల్లో ఆ పన్నులో మరణం లేదు, దేవుని మాటలో మరణం ఉన్నది. నిజమే. మీరు అర్థం చేసుకోగలిగితే వాక్యాన్ని, ఈ పండు తిన్న దినమున నీవు చచ్చదువంటే పండులో విషం ఉందా? పండు తిన్నారు, చచ్చిపోలేదు కదా. పండులో విషం లేదు, పండులో మరణం లేదు. దేవుని మాటలో ఉన్నది పిల్లరా, దేవుని మాటలో ఉంది. వారు దేవుని మాట విన్నట్లయితే మరణం అనేటువంటిది వారి జీవితంలో ఉండేటువంటిది కాదు. కాబట్టి వారు మాట వినలేదు, పండు తిన్నారు, దేవుని మాటకు వ్యతిరేకంగా మరణాన్ని కొని తెచ్చుకున్నారు. సంసోను యొక్క జీవితంలో కూడా అంతే. నీవు బ్రతికినంత కాలము కూడా మంగళకత్తిని తల మీదకి రాకూడదు, క్షౌరము చేయించుకోకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు ఒక మాట సెలవిచ్చాడు, మాట మీరాడు సంసోను, దేవుడు విడిచి వెళ్ళిపోయాడు కదా. ఎప్పుడైతే తల మీద ఉన్నటువంటి ఆ శిరోజాలు తీసివేయబడ్డాయో, 7 మార్లు మంగళకత్తి చేత ఆ యొక్క గుండె చేయబడిందో, ఇంకేముంది, అయిపోయింది సర్వం. దేవుడు వెళ్ళిపోయాడు. దేవుని యొక్క శక్తి అతనిలో నుండి వెళ్ళిపోయింది, బంధించబడ్డాడు. ఆజ్ఞాతిక్రమం. నిజమే కదా. మరణము. సంసోను మరలా దేవుణ్ణి బ్రతిమలాడుతూ ఉన్నాడు, ప్రాకులాడుతూ ఉన్నాడు. బలవంతుడైనటువంటి వాడు బలహీనుడైపోయాడు. బలహీనుడైపోయినటువంటి వాడు మరలా దేవుని అడుగుతూ ఉన్నటువంటి మాట, ఒక మాట చదువుకుందాం చూడండి. దేవుని యొక్క వాక్యంలో 16వ అధ్యాయంలోనే రాయబడినటువంటి మాటలో 28వ వచనము చూడండి పిల్లలు ఒక్కసారి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకునమని యెహోవాకు మొరపెట్టి. నిజమే కదా, బంధించబడ్డాడు, నేత్రములు పెరికివేయబడ్డాయి, మరి కొట్టబడ్డాడు. అతన్ని దేవాలయంలో అంటే ఫిలిష్తీయుల యొక్క మరి ఆ మందిరంలో 2 స్తంభముల మీద కట్టి బంధించి ఉన్నారు. ప్రార్థన చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నిస్సహాయమైనటువంటి స్థితిలో దేవుని అడుగుతున్నాడు. పిల్లరా, ఈ ఒక్కసారికి నన్ను బలపరచు ప్రభు అంటూ ఉన్నాడు. గడిచిన దినాల్లో ఏ బలమైతుందో, ఏ శక్తి అవుతుందో, ఏ సామర్థ్యం అయితే ఉందో, ఆ బలాన్ని నేను పోగొట్టుకుని బలహీనుడినై దేశదిమ్మరిగా కనపడుతున్నటువంటి సమయంలో, మనుషుల మధ్య అవహేళన చేయబడుతున్నటువంటి సమయంలో, చిన్న పిల్లల సైతము కూడా దూషించబడేటువంటి స్థితిలో నిలబడి ఉన్నటువంటి క్రమంలో, ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఒకానొక సమయంలో నాకున్నటువంటి బలం ఏదైతే ఉందో, శక్తి ఏదైతే ఉందో, సామర్థ్యం ఏదైతే ఉందో, దేనినైతే పోగొట్టుకున్నానో, నిస్సహాయుడనే నీ సన్నిధిలో నిలబడి అడుగుతూ ఉన్నాను. ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను బలపరచని దేవుణ్ణి అడిగిన మరుక్షణము పిల్లరా, దేవుడు మరలా తనకి బలాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు. గడిచిన దినాల్లో సంహరించబడినటువంటి ఫిలిష్తీయుల కన్నా ఆ దినమంది అంతకు మించి ఎక్కువ మంది ఫిలిష్తీయులు పిల్లలు, స్త్రీలు అనేక మంది మరణమైపోయినట్లుగా వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. బలహీనుడు బలవంతుడు బలహీనుడయ్యాడు. బలహీనుడిగా ఉన్నటువంటి వాడు మరలా ప్రార్థన చేసి బలవంతుడిగా మార్చబడ్డాడు.
కానీ మరణాన్ని తెచ్చుకున్నాడు అక్కడ పిల్లారా. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అటువంటిది. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యము ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, యేసు ప్రభువారు సెలవిచ్చినటువంటి మాట, ఆయన గెత్సెమనేటువంటి తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. సిలువ మరణము సమీపించింది. ఇంకొన్ని గడియలలో ఆయన మరణానికి అప్పగించబడబోతూ ఉన్నారు. ఆయన శరీరము నాగటి చార్ల వలె చేల్చబడేటువంటి సమయం ఆసన్నమైనది. ఆయన ఇక గొల్గతా కొండ మీద సిలువ మరణమునకు తను తాను అప్పగించుకునేటువంటి పరిస్థితి ఉత్పన్నమైనటువంటి సమయంలో ఆయన ప్రార్థన చేయడానికి ఏకాంత ప్రదేశంలోనికి వెళ్ళి దేవునితో మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నారు. ఆయన ప్రేమించినటువంటి శిష్యుల్లో యోహాను, పేతురు, యాకోబు అనబడినటువంటి వారు యేసు ప్రభువాన్ని అనేక మంది శిష్యులు వెంబడించి ప్రభు దగ్గరికి వెళ్ళారు. కానీ యేసు ప్రభువారు వారిని ఒక స్థలంలో ఉంచి ఆయన ఇంకొంచెము దూరం వెళ్ళి తండ్రితో మాట్లాడుతూ దుఃఖిస్తూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము కానీ, మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనము కానీ, ఈ వచనాల్లో మనం గమనించగలిగితే పిల్లరా, యేసు ప్రభువారు ప్రార్థన చేస్తూ శిష్యుల యొద్దకు వచ్చి పలికినటువంటి మాటను మనం గమనించగలుగుతూ ఉన్నాం. చూడండి పిల్లరా, ఒక్కసారి ఆ మాట చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనము. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. నిజమే కదా, ఆత్మ సిద్ధమే. ఆత్మకి బలం ఉంది, ఆత్మకి శక్తి ఉంది, ఆత్మకి సామర్థ్యం ఉంది పిల్లరా. దేవుడిచ్చినటువంటి ఆత్మ అతీతమైనటువంటిది కదా. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు పిల్లారా. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ సమస్త కార్యములను జరిగించగలిగినటువంటి వాడు. ఈ ఆత్మ మనలో ఉన్నంత వరకే మనం బలవంతులుగా ఉంచాము, మనము జయించగలిగినటువంటి వారుగా ఉంచాము. కారణం ఏమిటంటే ఆత్మచేతే సమస్త కార్యములు జరిగించబడుతూ ఉన్నాయి. శరీరాన్ని నమ్ముకున్నటువంటి వాడు ఎప్పుడూ కూడా బలహీనుడే కదా. ఇక్కడ రాయబడుతుంది కదా, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. శరీరము బలహీనమే. ఈరోజు బలహీనమైనటువంటి శరీరాన్ని నువ్వు నమ్ముకున్నావేమో, ఆ యొక్క ఆలోచన నుంచి బయటికి రా. నీ శరీరం ఎప్పుడైనా కానీ ఎందుకు పనికిరానటువంటి మట్టిలో కలిసిపోతున్నటువంటి శరీరమే. దినములు గడిచే కొలది నీ శరీరము బలహీనమైపోతూ ఉంటుంది. నీ శరీరంలో శక్తి సన్నగిలుతూ ఉంటుంది. నీ శరీరము ముడతబడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. యవ్వన ప్రాయములటువంటి సౌందర్యము వృద్ధాప్యంలో ఉండదు పిల్లరా. యవ్వన ప్రాయములటువంటి బలము నీకు వృద్ధాప్యంలో ఉండదు. యవ్వన ప్రాయంలో నువ్వు చేసేటువంటి ఆ యొక్క గొప్ప గొప్ప కార్యములన్నింటినీ కూడా వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత నీకున్నటువంటి నీకు లేనటువంటి బలము చేత ఆ కార్యాలు నువ్వు చూడలేవు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అదే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. శరీరము బలహీనమైనది, ఆత్మే స్థిరమైనటువంటిది, ఆత్మే బలపరచగలిగినటువంటిది. పరిశుద్ధ గ్రంథంలో మనము నిండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆది దంపతుల యొక్క జీవితాలను గమనించగలిగితే, ఎవరమ్మా? అబ్రహాము, శారా. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మృతతుల్యమైనటువంటి శరీరమును గురించి మాట్లాడతాడు. మృతతుల్యమైనటువంటి శారా యొక్క గర్భమును గురించి మాట్లాడదు. మరణం అయిపోయింది, జీవము లేదు. ఆ యొక్క గర్భంలో జీవము లేదు. ఆ యొక్క శరీరంలో చూడగలిగితే శక్తి లేదు. వారి యొక్క సంసార జీవితంలో వారి కలిసి సంతోషాన్ని చూడలేరు, ఆనందాన్ని చూడలేరు. వారి యొక్క సంసార జీవితంలో వారు పిల్లల కంటామనేటువంటి ఆలోచన లేనటువంటి పరిస్థితి వారి యొక్క హృదయాల్లో ఉంది. అబ్రహాము, శారా యొక్క జీవితాలని గమనించగలిగితే నిజమే కదా. ఉడికిపోయినటువంటి గర్భము కలిగినటువంటి శారా యొక్క జీవితంలో మృతతుల్యమైనటువంటి గర్భములో నుంచి లెక్కించలేనటువంటి ఇసుక రేణువులంత సంతానాన్ని దేవుడు ఆ గర్భము నుండి అనుగ్రహించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎలా జరిగింది ఈ కార్యము? పరిశుద్ధ గ్రంథంలో చూన్న మాట నేను మీకు గుర్తు చేసి ముగిస్తాను ఇంక వాక్యాన్ని. ఈ రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆ వ్రాయబడినటువంటి మాట, అబ్రహాముకున్నటువంటి విశ్వాసమును పౌలు భక్తుడు ఎంత గొప్పగా ఇక్కడ మరి తెలియపరుస్తూ ఉన్నాడు అంటే, ఎంత గొప్పగా విశదీకరిస్తూ ఉన్నాడు అంటే, ఆ అబ్రహాముకున్నటువంటి విశ్వాసమును ఈ లోకములో ఉన్నటువంటి క్రైస్తవుల ఎదుట పౌలు భక్తుడు చాలా చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 17వ వచనం చదువుదాం. 4వ అధ్యాయము 17వ వచనం
నుండి కొన్ని మాటలు పరిశీలన. దేవుని ఎదుట, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. పిల్లలు చూడండి ఎంత చక్కటి మాట. అతడు మనందరికీ తండ్రి, విశ్వాసులకు తండ్రి. విశ్వాసము ఎక్కడి నుండి అతడు కలిగి ఉన్నాడు అంటే అతడు నమ్ముకున్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడో ఆ విశ్వాసమును బట్టి అతడు మన యొక్క జీవితంలో ఒక గొప్ప నిరీక్షణను, ఒక గొప్ప నమ్మకాన్ని, ఒక గొప్ప విశ్వాసాన్ని మన ఎదుట కలిగిస్తూ ఉన్నాడు. ఆ విశ్వాసం ఎలాంటిదంటే, ఆ నమ్మకం ఎలాంటిదంటే మృతులను సజీవులుగా చేయగలిగినటువంటి వాడు కదా. మృతులే కదా. మరి అబ్రహాం యొక్క జీవితంలో నిరీక్షణకు ఆధారం లేనటువంటి సమయంలో అబ్రహాము నమ్మాడు. మృతులు ఎలాగ దేవుని స్తుతిస్తాయి? సజీవులుగా నిన్ను స్తుతించేది. మృతులు ఎలాగో నిన్ను స్తుతించగలరు అంటాడు పౌలు భక్తుడు. సజీవులే కదా నిన్ను స్తుతించేది, మృతులు ఎలాగో నిన్ను స్తుతించగలరు? అబ్రహాము అతని యొక్క ఆలోచన మృతతుల్యమైనటువంటి ఆలోచన కాదు. అబ్రహాముకున్నటువంటి ఆలోచన బలహీనమైనటువంటి ఆలోచన కాదు. ఈ వాక్యంలో గుర్తు చేస్తున్నటువంటి ఆ మాట ఏమిటంటే, మనం చదవగలిగినట్లయితే చూడండి, ఆ తర్వాత వచనంలో అతడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 19వ వచనము చూడండి. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక అంటాడు కదా. ఈ లోకంలో చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ అవి బలహీనమైనటువంటి ప్రార్థనలే అంటాను నేను అనే మాట ఏమిటంటే, చాలామంది దేవుణ్ణి అడుగుతారు, దేవుని యొద్దకు వస్తారు, మొరపెడతారు, ప్రార్థన చేస్తారు. ప్రభువా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నా జీవితం అలా ఉండాలి, ఇలా ఉండాలని అడుగుతూ ఉంచారు. కానీ ఆ ప్రార్థనలు ఎలాంటి ప్రార్థనలు అంటే భోజనం ముందు చేసే ప్రార్థన లాంటిదే నేను అనే మాట కదా. అన్నం తినేటప్పుడు ప్రార్థన చేస్తారు లేదా? చేయరా? అలవాటు లేదా? ప్రభువా ఈ ఆహారాన్ని ఇచ్చావు, దీవించాయి, నాకు బలాన్ని ఇవ్వు, శక్తిని ఇవ్వు, లేని వారికి దయచేయను. అట్టు కూడా ఒక మాట కూడా ప్రార్థన చేసి అలవాటు లేదా? టిఫిన్ ముందు, భోజనం ముందు ఆహారం చేయాలా, ప్రార్థన చేయాలి. దేవుడిచ్చిన ఆహారానికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలా. రెండోది, అది మనకు ఆరోగ్యాన్ని అనుగ్రహించాలని ప్రార్థన చేయాలా. మూడోది, లేని వారికి కూడా దాన్ని దయచేయమని దేవుణ్ణి అడగాల. ఈరోజు నేను ఈ ఆహారాన్ని భుజిస్తున్నాను, ఇది లేనటువంటి వారు చాలామంది ఉన్నారు, ప్రభువా నాకు ఇచ్చినటువంటి ఆహారాన్ని ఇతరులకు కూడా అనుగ్రహించు అని ప్రార్థన చేయాలి. భోజనం చేసేటువంటి సమయంలో చిన్న ప్రార్థనే. కొంతమంది భోజనం చేసేటప్పుడు ఎక్కడైనా ప్రార్థనలు జరిగేటువంటి సమయంలో భోజనాల దగ్గర ప్రార్థన చేయమంటే సుదీర్ఘమైనటువంటి ప్రార్థన చేస్తారు. వండిన పదార్థాలు చల్లారిపోయేటువంటి ప్రార్థన చేస్తారు. చాలామంది ఎప్పుడు ప్రార్థన ముగిస్తారని కళ్ళు తెరిచి చూసేటువంటి ప్రార్థనలు చేస్తారు. ఎక్కడ ఏ ప్రార్థన చేయాలో అక్కడ ఆ ప్రార్థన చేయాలి. భోజనం దగ్గర ప్రార్థన భోజనం తగ్గట్టు ఉండాలా, కుటుంబ ప్రార్థన కుటుంబానికి తగ్గట్లు ఉండాలా, సంఘములు చేసే ప్రార్థన సంఘానికి తగినట్లు ఉండాలా. ఎక్కడ రోగిని దర్శించినటువంటి సమయంలో చేసే ప్రార్థన రోగి కొరకే ఉండాలి. రోగి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు తన యొక్క గొప్పతనం గురించి ప్రార్థన చేయకూడదు, ఎక్కడెక్కడో జరిగినటువంటి సంఘటనల గురించి ప్రార్థన చేయకూడదు. కానీ ఏ వ్యక్తి దగ్గర అయితే నిలబడి ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ఆ వ్యక్తికి సంబంధించినదై ఉండాలా. అది కూడా సందర్భానుసారమైనటువంటి ప్రార్థన అయి ఉండాలా. పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుడు అబ్రహాము యొక్క జీవితాన్ని గుర్తు చేస్తూ ఆయన మనకు తండ్రి, ఆయన మనకు తండ్రిగా ఎలా ఎంచబడ్డాడంటే విశ్వాసమును బట్టి నిరీక్షణకు ఆధారం లేనటువంటి సమయంలో అతడు నిరీక్షణ కలిగి దేవుని నమ్మాడు, దేవునితో నడిచాడు, దేవుడే సర్వం అనుకున్నాడు. నిరీక్షణ లేనటువంటి సమయంలోనే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు ఆ పునాదులు కలిగినటువంటి పట్టణాన్ని అతడు చూడడం నేర్చుకున్నాడు. ఆ పట్టణంలో తన సంతానమును చూడడం నేర్చుకున్నాడు. ఆ యొక్క గొప్ప విశ్వాసం ఎక్కడి నుండి అతనికి వచ్చిందంటే పౌలు భక్తుడు అంటాడు కదా, చూడండి ఈ మాటను మనం చదవగలిగితే 19వ వచనంలో అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక అంటాడు. బలహీనుడు కాక అంటే అబ్రహాము యొక్క జీవితంలో చూడలేదు కానీ చూసేశాను అనేటువంటి గొప్ప నమ్మకం అతనికి బలాన్ని తీసుకొచ్చింది. దేవుడు వాగ్దానాలు చేశాడు, ఆ వాగ్దానాలన్నీ కూడా అవునన్నట్లుగానే తనలో నెరవేరాయి అనేటువంటి ఆ నమ్మకము అతను బలపరిచింది. ఆ బలపరచబడినటువంటి విశ్వాస జీవితము అద్భుతమైనటువంటి కార్యాలు తన జీవితంలో చూడడానికి అవి కారణమైనట్లుగా దేవుని యొక్క వాక్యంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనకు అదే సెలవిస్తూ ఉన్నాడు, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగున అంటాడు. ఈరోజు మనం ఏ విషయాల్లో బలహీనులుగా ఉన్నామో,
ఈరోజు ఏ ఏ ఆలోచనలో మనం బలహీనులుగా ఉన్నామో, ఒక్కొక్కసారి మనం ఆలోచనలో చాలా బలహీనులుగా ఉంటాం, ఒక్కొక్కసారి మనము తలపెట్టేటువంటి కార్యాల్లో బలహీనులుగా ఉంటాం, ఒక్కొక్కసారి మనము మన యొక్క కుటుంబ జీవితాల్లో కావచ్చు, లేదా అనేకమైనటువంటి ఆ పని పాటల్లో కావచ్చు, చాలా బలహీనమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటాం. ఈరోజు మన మనసును మనం దృఢపరుచుకోవాలి. ఈరోజు మన యొక్క మనసును మనం స్థిరపరచుకోవాలి. ఏ పని చేసినా కానీ నేను దీన్ని సాధించగలను, నేను దీన్ని చేయగలను, నేను దీన్ని పొందుకోగలను, నేను దీన్ని నెరవేర్చగలను, ఇది నా వలన అవుతుంది, ఇది నేను పొందుకుంటాను, ఖచ్చితంగా నేను దీన్ని నా జీవితంలో అనుభవిస్తాను అనేటువంటి నమ్మకము, ఆ విశ్వాసము నిన్ను బలపరిచి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని రాగలుగుతూ ఉంది. ఆ యొక్క ఆలోచన నీలో లేకపోతే నువ్వు బలహీనుడివే, నువ్వేమి చూడలేవు, ఏమీ సాధించలేవు, ఏమీ నీ జీవితంలో ఆ దేవుని కార్యాలను పొందుకునేటువంటి పరిస్థితి ఉండదు పిల్లారా. ఒకటి, నువ్వు బలహీనుడిగా మార్చబడుతూ ఉన్నావు అంటే నేను ఒక మాట గుర్తు చేస్తూ ఉన్నాను కదా, నువ్వు సంసోను లాంటి వాడవైనా అయి ఉండాలా. నువ్వు బలహీనుడిగా మారిపోతూ ఉన్నావు, బలహీనుడిగా ఉండిపోతూ ఉన్నావు అంటే సంసోను లాంటి స్వభావం నీలో ఉండాలి కదా. సంసోను బలవంతుడేనా? చెప్పాను కదా, బలవంతుడు. తల్లి గర్భంలో నుండి బయట అతడు పిండముగా రూపింపబడినటువంటి సమయంలో దేవుడు ఎరిగి ఉన్నాడు, నాజరు చేసుకున్నాడు. అతడు పుట్టుకలోనే దేవుని శక్తి అతనిలో ఉంది, అతడు బలవంతుడు కదా. మనము కూడా రాజులైనటువంటి యాజక సమూహం అని చెప్పుకుంటామా లేదా? చెబుతారా లేదా? మీరు చెప్పరా? మనము దేవుని పిల్లలం అంటామా లేదా? మనము దేవుని రాజ్యానికి వారసులం అంటామా లేదా? అనరా? మీరు అనరా? మీకు నమ్మకం లేదా? ఉందా లేదా? నమ్మకం లేకపోతే మీరు దేవుని పిల్లలు కానట్లే. మనము దేవుని పిల్లలము, దేవుని రాజ్యానికి వారసులము, దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము అని మనము మన ప్రార్థనలో పదే పదే ఎందుకు గుర్తు చేసుకుంటాము అంటే దేవుని రాజ్యం మనది అనేటువంటి నిరీక్షణ, దేవుని రాజ్యము మనది అనేటువంటి విశ్వాసము. ఆ నిరీక్షణ, ఆ విశ్వాసము నీలో లేకపోతే నువ్వు బలహీనుడివే. ఎంతకాలము దేవుని మందిరంలోకి వచ్చినా నువ్వు బలహీనుడివే. ఎంతగా నువ్వు దేవుని ప్రార్థన చేసినా నువ్వు బలహీనుడవే. నువ్వు ఎన్ని పర్యాయములు దేవుని సముఖంలో వచ్చి వెళ్ళిపోతూ ఉన్నా కానీ నీ ఆలోచన స్థిరత్వము లేనప్పుడు, నీ ఆలోచన చేత నీవు బలపరచబడలేనప్పుడు నీవు బలహీనమైనటువంటి స్థితిలో ఉంటావు. దేవుని కార్యాన్ని ఎన్నడూ కూడా నీ జీవితంలో చూడలేవు అనేటువంటి మాట ఈ సమయంలో నేను గుర్తు చేస్తూ ఉన్నాను. యోధారాజు అనేటువంటి ఆశ పలికినటువంటి మాటలు, మీరు దేవుని పక్షమున వారైతే దేవుడు మీ పక్షాన ఉంచాడు, మీరు దేవుని విడిచినటువంటి వారైతే దేవుడు మీకు విరోధిగా ఉంచాడు. మీరు దేవుని పక్షాన నిలబడితే దేవుడు మీ పక్షాన ఉంచాడు. మీరు బలహీనతల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని బలపరిచి ఉన్నతమైనటువంటి స్థితిలో మిమ్మల్ని నిలబెడతాడు. మీరు బలహీనులుగా ఉన్నటువంటి సమయంలో, నిజమే కదా, మనం బలహీనులమే. ఈ శరీర సంబంధమైనటువంటి జీవితంలో మనం బలహీనులమే. కానీ దేవుడు మనల్ని బలపరిస్తే మనం బలవంతులము. అవునా కాదా? దేవుడు మనల్ని బలపరిస్తే మనం బలవంతులమే. పరిశుద్ధ గ్రంథంలో అదే మాట శిష్యులకి యేసు ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ఈ బలహీనమైనటువంటి శరీరంలో కూడా బలాన్ని ఇచ్చేటువంటి ఆత్మ ఒకటి ఉన్నది. ఆ ఆత్మ చేత మనం బలవంతులుగా మార్చబడతాము. ఎప్పుడు మార్చబడతాము అంటే ఆ బలాన్ని పరిపూర్ణంగా మనం పొందుకున్నటువంటి క్రమంలోనే మనము మార్చబడతాము అనేటువంటి మాటను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లలు, ఈ పరిశుద్ధ దినమందు మీరు ఏ ఏ సమయాలలో, ఏ ఏ సందర్భాలలో, ఇటువంటి ఆలోచనలో మీరు బలహీనులుగా ఉన్నారో, మీరు బలహీనులు కాక మీరు ధైర్యం వహించండి. మీ కార్యాలు సఫలమవుతాయి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు ఉన్నతమైనటువంటి భవిష్యత్తుని ఇస్తాడు. ఆ రీతిలో ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధికు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నా. పరిశుద్ధ దినమందు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యము సఫలమవునని వాక్యములో సెలవిచ్చి ఉన్నారు. ఈ లోకానుసారమైనటువంటి జీవితంలో అనేక మందిని ఆయన బలహీనులుగా మార్చబడుతూ ఉన్నారు. లోకపరమైనటువంటి ఆలోచనలు, లోకపరమైనటువంటి తలంపులు, లోకపరమైనటువంటి కార్యాలు, ఏమి తినాలా, ఏమి త్రాగాలా, ఏమి ధరించుకోవాలా, వ్యక్తిగతమైనటువంటి పని పాటలను బట్టి ఆయన అనేక మంది మానసికంగాను శారీరకంగాను బలహీనులుగా మార్చబడుతున్నటువంటి సమయంలో అయ్యా, బలపరిచేటువంటి దేవుడు మీరే. నేను ఆశ్రయించమని మీరు సెలవిస్తూ ఉన్నారు. నీ పాదాల చింతకు రమ్మని మీరు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎవరైతే మిమ్మల్ని ఆశ్రయిస్తారో, ఎవరైతే మిమ్మల్ని నమ్ముకుంటారో, ఎవరైతే మీ మీద ఆధారపడతారో, విశ్వాసములో బలహీనులు కాక స్థిరులై ఆత్మలో మరి స్థిరత్వం కలిగినటువంటి వారై ఉంటారో,
వారు బలవంతులుగా మార్చబడి అద్భుతమైనటువంటి కార్యాలు వారి జీవితాల్లో పొందుకుంటారని మీరు సెలవిచ్చారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను అయ్యా. వాక్యమైనటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ వాక్య ప్రకారంగా నిబిడలను ఆయన వాక్యములో స్థిరపరచబడ్డానికి, బలపరచబడ్డానికి, తద్వారా దీవించబడి ఆశీర్వదించబడ్డానికి నీ కృపను అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్.